కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ కూడా మనకి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మానికి నమస్కారం చేస్తున్నాను. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఖర్చు చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆదాయం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి సుఖాల కంటే. అలాగే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి లాభాల కంటే. అలా భయపడకూడదు, మిగతా బ్యాలెన్సింగ్ ఉంటుంది అనమాట. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే రాజ్యపూజ్యం చూసారా, గౌరవం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. ఇంతకుముందు మీకు ఆదాయాలు పెరిగినప్పుడు ఏమయ్యేదంటే మీకు రాజ్యపూజ్యతలు తక్కువగా ఉండేవి. అంటే కుంభరాశి వారికి ఎప్పుడైతే కష్టాలు ఎందుకు ఎక్కువ అవుతాయంటే మిగతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఆదాయం తక్కువైనా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ దొరుకుతారు ఈ 2025 సంవత్సరంలో. దాంతో మరి వాళ్ళకి ఊరికే రారు కదమ్మా గర్ల్ ఫ్రెండ్స్. హోటల్కి తీసుకెళ్ళాలి, బేకరీలో తీసుకెళ్ళాలి, చైర్లు ఇప్పించాలా, చీరలు ఇప్పించాలా. వీటిలన్నిటి వల్ల ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదనమాట. అలా దేని దానికి బ్యాలెన్స్లు ఉంటాయి. ఇక రాజ్యపూజ్యం, వాళ్ళు గౌరవిస్తారు, అబ్బా మా హీరో ఎంత గొప్పవాడు అని చెప్పేసి. కాబట్టి మీకు గౌరవం ఉంటుంది. చుట్టాలందరికీ విపరీతంగా మీరు సత్కారాలు చేస్తారు. వరుస పెట్టి చుట్టాలకు బట్టలు కొనడమే అనమాట. ఇక ఆదాయ వ్యయాలను బట్టి మనకి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. వీటిల్లో మనకి కుంభరాశి వారు బాలేదండి అనేవాళ్ళు ఉంటారు. కానీ చాలా తక్కువ మంది చెప్తారండి కుంభరాశిలో మీరు అన్నట్టుగా గురువుగారు నాకైతే బాగుందండి, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మరి చిన్నబ్బాయి చదువుకుంటున్నాడు అని చాలా మంది ఆడవాళ్ళు మనకి ఫోన్లు చేసి చెప్తుంటారు. మగవాళ్ళు దొంగలు అనుకోండి, పనులు ఉన్నా సరే పని లేదని చెప్తారు, ఆదాయాలు చెప్పరు. గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం రహస్యాలు చెప్తారు. కాబట్టి ఈ కుంభరాశి వారు అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పనులు దొరుకుతాయి. చక్కగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఇక ఏ వ్యాపారాలు పెట్టాలి? కర్రల వ్యాపారాలు పెట్టండి, ఇనుప వ్యాపారాలు పెట్టండి. మరి మనకు ఉన్నటువంటి ఈ బిజినెస్లు అన్నీ కూడా మీకు బట్టల వ్యాపారము, చీరల వ్యాపారము, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఈ రాశి వారికి అందరికీ కూడా శని 2, 1 ఇళ్లలో తామ్ర లోహమూర్తులుగా ఉన్నారు. ఆ తర్వాత గురుడు 5వ ఇంట్లో లోహమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 1, 7లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఇది చాలండి మనకి ఈ రాశి. ఇంతకుముందు చాలా కష్టాలు ఎక్కువగా ఉండే, ఏలనట్సరి జరుగుతుంది కాబట్టి బాధలు, అవమానాలు, పనులుంటే డబ్బులుంటే పనులుండవు, 2 ఉండి అప్పులు చేసేస్తే పని చేయించుకున్నా కూడా డబ్బులు ఇవ్వడు. ఎంత పెట్టుబడి పెట్టేసావని ఇంట్లో పెళ్ళాలి గోల, నువ్వు ఇంకా డబ్బులు ఇస్తాడా ఇవ్వడా వాడు ఉండకూడదు, పని చేయించేసుకున్నాడని. ఈ రకంగా మనకి అనేక రకమైన బాధలు పాపం ఈ ఏలనట్సరి వాళ్ళు చాలా బాధపడ్డారు. పెళ్ళం కొల్లబడి చేస్తుంటే ఎవరికి చెప్పుకోలేక పాపం బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా గురుడు 5వ ఇంట్లోకి వచ్చి టోటల్ రిలీఫ్ ఇచ్చాడు. ఆదాయాలు పెరుగుతాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులను చూద్దాం. వాళ్ళకి పదవులు వస్తాయి. వాళ్ళ అన్ని రాజకీయ నాయకులకి ఏముంటాయండి, చక్కగా మైన్ బిజినెస్లు, తర్వాత కాంట్రాక్ట్లు, ఎక్కడెక్కడ బాగా అధికంగా ప్రభుత్వం నుంచి బాగా దొబ్బొచ్చు అవన్నీ, అంటే ఊరికనే కష్టం తక్కువ, శ్రమ ఎక్కువ, అటువంటి అన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ బిజినెస్ల్లో బ్రహ్మాండంగా వస్తాయి. తర్వాత ఈ యొక్క క్రీడాకారులు, వాళ్ళకు కూడా పరిస్థితులు బాగున్నాయి. మరి పివి సింధు లాంటి వాళ్ళందరికీ కూడా చూసారా, మరి పెళ్ళిళ్ళు అయినాయి, చక్కగా తీర్థయాత్రలు అంతా కూడా చేస్తారు. ఈ కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తీర్థయాత్రలు విపరీతంగా చేస్తారు. కుంభమేళాలకి వెళ్లకుండా ద్వారకలు, గుజరాత్లు ఇవన్నీ కూడా తిరుగుడు అన్ని రాష్ట్రాలు కవర్ చేసేస్తారు. కాబట్టి అలాగే ఈ యొక్క 12 జ్యోతిర్లింగాల్లో మిగిలిపోయినటువంటి జ్యోతిర్లింగాల దర్శనాలు కూడా చేస్తారు. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ, కళాకారులకి శుభ్రంగా మంచి సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళేమో నాట్య కళాకారులుగా మారిపోతారు. అంటే జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళు రవీంద్ర భారతిలో శ్రీరామచంద్రుడి వేషాలు అవి చక్కగా వాళ్ళ మనవలతో పాటు వెళ్ళి, ఏమంటే మేడం గారు మీరు కూడా చాలా బాగున్నారండి, రాముడి వేషమే వేసేస్తారు. అలా అనుకోని ఛాన్సులు అనమాట వచ్చేస్తాయి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో, టీవీలు, ఇంటర్వ్యూలు చెప్పుకునేటటువంటి వాళ్ళ కాలేజీలు వాళ్ళు పిలిచిస్తారు. ఎందుకని ఉద్యోగాలు రండమ్మా రండి అని చెప్పేసి. కాబట్టి నూతన ఉద్యోగాలు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. పేరు ప్రతిష్టలు తిరుగులేదు, మీకు బ్రహ్మాండంగా వస్తుంది.
ఇక కిరాణా బిజినెస్లు చాలా బాగుంటాయి, హోటల్ ఇండస్ట్రీలు, హాస్టల్స్ తెగ బిజినెస్లు. కాబట్టి ఇంకేం కావాలి మీకు? ఆర్మీలో ఎక్కడో దూరాన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడు ఇక్కడికి వచ్చి ఇల్లు కొనేస్తారు, స్థలాలు కొనేస్తారు. ఆర్మీ వాళ్ళ మామగారులు టపి టపి అని పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కుంభరాశి మనకి వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ మా తల్లిదండ్రులు వెళ్ళిపోతే ఇది కానీ అత్తమామలు వెళ్ళిపోతే పెద్ద ఇది ఉండదులే అనుకుంటారు. ఇది చాలా స్వార్థ బుద్ధి బాబు. ఇలాంటి శనిలో ఇలాంటి స్వార్థ ఆలోచనలు చేస్తే శనీశ్వరుడు బెల్ట్ పెట్టుకొని తన్నేస్తాడు. ఎప్పుడో అక్కడ క్లియర్గా రెడీగా ఉంటాడు అనమాట. కాబట్టి మీ దూరపు బంధువుల మరణం అని చెప్తారు. వెళ్ళిపోతూ బంధువులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఆస్తి రాసి ఇచ్చేస్తారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళందరూ కూడా మే 30వ తేదీ వరకు మందు బాటిళ్ళ మీద బాటిళ్ళు ఖాళీ చేసేస్తారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, కర్మండు నల్ల పచ్చి బూతులు తిడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎందుకని రాహు కఠిన పదజాలము. ఆ విధంగా తర్వాత ఇప్పుడు మే 30 వరకు పెళ్ళాలందరినీ తిడతారు కదా. మే 30 దాటిన తర్వాత ఉల్టా అయిపోతుంది. పెళ్ళాలి మిమ్మల్ని ఏకి పడేస్తారనమాట. అంటే జన్మ రాహు వచ్చేస్తాడు, మిమ్మల్ని మీరు నమ్మరు. భార్య యొక్క అనారోగ్య పరిస్థితుల గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు. బిల్స్ అంతేస్తారు. డాక్టర్లను చూడగానే యమబట్టలను చూసినట్టు చూసి భయపడిపోయి వణికిపోతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఇక ప్రేమికులు, అబ్బా వీళ్ళు అసలు ఏ హోటల్లో ఖాళీలు ఉండవు అనమాట. క్రెడిట్ కార్డులన్నీ గీగుడు, తల్లిదండ్రుల జేబుల్లో నుంచి డబ్బులు దొబ్బుడు. ఈ రకంగా వీళ్ళంతా కూడా చేస్తారు. మరి ఉద్యోగాలు ఉంటాయి కదా, ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రిసెషన్ పీరియడ్ వస్తుంటే గుండె ఇలా కొట్టుకుంటా ఉంటుంది. ఇక వివాహాలు కుదురు దగ్గర ఏమంటే నోటి దగ్గర వరకు వచ్చినాయండి. తర్వాత వివాహాలు అవ్వట్లేదండి. ఎందుకు అవుతాయమ్మా? నువ్వు ఫోన్లు చేసి రోజు వాడితో మాట్లాడుతుంటే పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి పెద్దలు కుదిరిస్తే మనం మాట్లాడకూడదు అప్పుడు నీ గుట్లు తెలియ వాడికి. నువ్వు రోజు సొల్లు వేస్తుంటే నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి అడిగి తెలియదా? తెలిసిపోయింది. అందుకే నేను దూరం పెట్టేస్తాను. నువ్వు ఎలాగో డొనేషన్లు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వ జ్యోతిష్యం చెప్పినందుకు. ఏడుపులు మాత్రం పెడపబ్బులు పెడతావు. దానం నీ జీవితంలో 1 రూపాయి చెయ్యు. ఇలాంటి వాళ్ళకి శనీశ్వరుడు ఎలా హెల్ప్ చేస్తాడు చెప్పండి? ఎవరైతే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసినటువంటి వ్యక్తి, అబ్బా ఎంత గొప్పవాడు. ఫ్రెండ్స్ అందరికి పార్టీలు ఇస్తూ ఉంటాడు. తర్వాత కనబడినటువంటి వాళ్ళందరికీ దాన ధర్మాలు ఎవరికి వదలు. చక్కగా కొడుకు ఉద్యోగం వచ్చింది, మనవరాలు పుట్టింది, తీర్థయాత్రలకు వెళ్తూ అందరినీ తీసుకెళ్తాడు. చుట్టాలందరికీ బట్టలు పెడతాడు, చుట్టాలందరికీ పార్టీలు, భోజనాలు. ఆయన ఎప్పుడు కూడా పాపం ఎలా ఉంటాడో తెలుసా? టిప్ టాప్. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా టిప్ టాప్ లా అలా ఉంటారు. తాత్కాలికంగా సమస్యలు వచ్చినాయి ఈ కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఆయన ఆదర్శంగా చేసుకొని మీరు కూడా అలాగే నడవండి. ఇకపోతే సాంప్రదాయబద్ధంగా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం మన పెద్దలు పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మనకి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. ఇంతకుముందు అష్టమకేతుతో మరణతుల్యమైనటువంటి సమస్యలు వచ్చేవి, సూసైడ్ చేసేసుకోవాలేమో అని బాధపడేవారు. ఇప్పుడు ఆ బాధల నుంచి తప్పించుకున్నారు. కాబట్టి తంత్ర జ్యోతిష పరంగా మీరు ఏం చేసుకోవాలంటే జై తాయెత్తు మహిమ. మీరు ఈ రత్నాలు, ఈ రాళ్ళు ఇవి వేసుకోవద్దు. మనకి తంత్ర జ్యోతిషంలో తాయెత్తులు కట్టుకోవాలా, కడియాలు వేసుకోవాలా, మరి యంత్రాలు పెట్టుకోవాలా. కాబట్టి చక్కగా మీరంతా కూడా ఈ రావి చెట్టుకి నీళ్లు పోసుడు, ప్రదక్షిణాలు తిరుగుడు. ఓం శనేశ్వరాయ నమః అంటూ మిగతా రోజుల్లో 5, 11, 21 రోజుల్లో మీరు చేసినప్పటికీ కూడా మీరు చక్కగా ఏం చేయాలండి అంటే శనివారం నాడు మీరు చక్కగా ఇది రావి చెట్టు ప్రదక్షిణాలు 108 సార్లు చేయాలా. అలాగే చక్కగా మనం ఏం చేయాలండి అంటే మనము ఈ యొక్క తాయెత్తులు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా హెర్బ్స్తో తయారైనటువంటివి. మరి అదంతా పూజా పాఠాలు చేసి మేము అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా మా పిఏని అడిగి కావాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా పిఏ తమన్నా మేడం అని ఉంటారు, ఆ మేడం కన్సల్ట్ చేసి మీరు నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. తప్పకుండా మీరు అంతా కూడా వృద్ధిలోకి రావాలా. కుంభరాశి వాళ్ళు దున్నుకుంటూ వెళ్ళిపోవాలా. శుభమస్తు.